ఒంట్లో వేడి చేసినా లేదంటే జ్వరమొచ్చి నీరసంగా ఉన్నా పెద్దలు మనకి ఎక్కువగా ఇచ్చేది బార్లీ జావ అండి. దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దాము. బార్లీ గింజలు మనకి సూపర్ మార్కెట్‌లో దొరుకుతాయి. ఒక కప్ దాకా తీసుకొని శుభ్రంగా 2, 3 సార్లు కడిగేసుకోండి. తర్వాత పొడిగుడ్డ మీద ఆరపెట్టేసుకొని ఎండలో ఒక రోజంతా బాగా ఎండలో ఎండపెట్టేసుకోండి. లేదంటే స్టవ్ మీద పెట్టేసేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్‌లోకి వేసుకొని రవ్వలాగా గ్రైండ్ చేసుకోండి. తర్వాత దీన్ని ఒక జార్‌లోకి తీసుకొని స్టోర్ చేసుకుంటే 4 నెలల పాటు ఫ్రెష్‌గా ఉంటుందండి. దీన్ని జావ ఎలా కాసుకోవాలో చూపిస్తున్నాను. 2 టేబుల్ స్పూన్ల ఈ పౌడర్‌ని ఒక మిక్సింగ్ బౌల్‌లోకి వేసుకొని టీ గ్లాస్‌నన్ని వాటర్ వేసుకోండి. తర్వాత 2 కప్పుల వాటర్‌ని స్టవ్ మీద పెట్టేసేసుకొని కొద్దిగా సాల్ట్, తర్వాత ఈ నానబెట్టుకున్న ఈ బార్లీ మిశ్రమాన్ని వేసుకొని బాగా 10 నిమిషాల పాటు కుక్ చేసేసుకోండి. ఇలా సాఫ్ట్‌గా ఉడికిపోతుందండి. ఈ జావని గోరువెచ్చగా ఉన్నప్పుడు సర్వ్ చేసేసుకోవడమే.